నా పేరు మహమ్మద్. మీరు చూస్తున్నారు డిస్కవర్ ఏటీపీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను చిన్మయ నగర్ దాటిన తర్వాత ఇందిరమ్మ కాలనీ వస్తుంది కదా, అక్కడైతే ఉన్నాను అనమాట. ఎందుకున్నానంటే ఒక హౌస్ అయితే సేల్కి వచ్చిందండి, చాలా బాగుంది. సో 2 పోర్షన్స్ ఉన్నాయి, కింద ఒక పోర్షన్, పైన ఒక పోర్షన్. కింద వచ్చేసి 1 BHK, పైన కూడా 1 BHK. సో చాలా బాగుందండి హౌస్కి వచ్చేసి ఫెసిలిటీస్ అయితే చాలా ఉన్నాయి. మనకు సిమెంట్ రోడ్ ఉంది, అలాగే నియర్ బై టిట్కో హౌసెస్ ఉన్నాయి. సో హౌసెస్ అయితే చాలా బాగుందండి, మున్సిపల్ వాటర్ వస్తాయి. సో చాలా జెన్యున్ ల్యాండ్ అనేది. సో మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ అయ్యింది కూడా. మీకు ఎవరైనా కొనాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నారండి, కేవలం 40 లక్షలకే ఇంత పెద్ద హౌస్ ఇస్తున్నారండి. చూడండి ఈ హౌస్ ఎలా ఉందో, చాలా కొత్తగా కట్టించారండి హౌస్, చాలా బాగుందండి. మీరు ఎవరైనా కావాల్సింటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్. రండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. సో బయట వచ్చేసి ఐరన్ గేట్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే సో పైకి స్టెప్స్ ఉన్నాయి, పైన కూడా ఒక పోర్షన్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే వాష్ ఏరియా ఉందన్నమాట ఇక్కడంతా కూడా. సో వాటర్కి ఏం ప్రాబ్లం లేదు, సంపు ఉంది, అలాగే మరియు ఇక్కడ సంపు ఉందన్నమాట. సో వాటర్ అనేవి మున్సిపల్ వాటర్ వస్తాయి మనకు. బయట అయితే కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఒకటి. ఆ హౌస్కి వచ్చేసి 2 డోర్స్ ఇచ్చారు, ఒకటి గ్రిల్ డోర్, ఒకటి వుడ్ డోర్ అనమాట. ఇదంతా హాల్ ఏరియా. లోపల పిఓపి అనేది చాలా బాగా చేయించారు. సో ఇదంతా కబోర్డ్స్ అనమాట, టీవీ ఏరియా అనమాట. సో పిఓపి అనేది చాలా బాగా చేయించారండి. మనకు కుడివైపు అయితే ఎడంవైపు కిచెన్ ఇచ్చారనమాట. సో కిచెన్ చూస్తాను, చాలా విశాలంగా ఉంది, అలాగే సింక్ ఉందన్నమాట. సో స్టోరేజ్ కానీ చాలా బాగా పెట్టుకోవచ్చు ఇదంతా కూడా. సో స్పేస్ చాలా బాగుందండి. అలాగే కిచెన్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. అలాగే ఈస్ట్ ఫేస్లో పూజ గది ఇచ్చారు ఇదంతా కూడా. సో ఈస్ట్ ఫేస్లో ఇచ్చారనమాట. ఇక చూడండి వుడ్తో చాలా బాగా చేయించారు ఇదంతా కూడా. సో డిజైన్ అనేది చాలా బాగా చేశారు. ఇంకా మనకు వచ్చేసి బెడ్రూమ్ అండి ఇదంతా కూడా. సో బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది, చాలా పెద్దగా అయితే ఉంది. కలర్స్ కానీ కబోర్డ్స్ కానీ చాలా ఉన్నాయండి. ఇక్కడ కూడా వెంటిలేషన్ చాలా బాగుంది. ఒకటి స్లైడ్ డోర్స్, ఒకటి మస్కిటో డోర్ ఇచ్చారండి, మస్కిటో నెట్. సో ఇక్కడ కూడా స్పేస్ ఏరియా చాలా ఉంది, ఏదైనా సామాన్లు అది పెట్టుకోవచ్చు ఇదంతా కూడా. కింద అయితే గ్రానైట్ ఇచ్చారండి. సో గ్రానైట్ కలర్స్ కూడా బాగున్నాయి మొత్తం. సో ఇక్కడ డోర్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది, మంచి క్వాలిటీతో. మనము పైకి వెళ్దాము స్టెప్స్ ద్వారా. సో ఇక్కడ కూడా సపోర్ట్కు ఐరన్ ఇవ్వడం జరిగింది. మనం పైకి వచ్చేసాము. పైన కూడా టైల్స్ అనేవి చాలా బాగా ఇచ్చారు చూడండి ఇదంతా కూడా. సో వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. మళ్ళీ పైకి ఖాళీ ప్లేస్ ఉంది పైన కూడా. సో లోపల కూడా పిఓవి చాలా బాగా చేయించారండి, అండ్ గ్రానైట్ వాడారనమాట, బ్లాక్ కలర్. సో ఇక్కడ కూడా వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారు, డిజైన్ అనేది చాలా బాగా చేయించారండి హౌస్లో. సో ఇక్కడ కూడా కిచెన్ ఇచ్చారండి. సో కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది, ఒక రూమ్ లాగా ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఈస్ట్ ఫేస్లో పూజ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సింక్ ఉంది, మన కబోర్డ్స్ కూడా ఉన్నాయి, మనం సామాన్లు పెట్టుకునే దానికి అంతా కూడా. సో కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ సంబంధించిన ఫ్యాన్ కూడా ఇచ్చారు చూడండి. మరి ఇదంతా టీవీ స్టాండ్ అనమాట, టీవీ కబోర్డ్స్ ఏరియా. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇక్కడంతా కూడా. సో ఇక్కడ కూడా 2 డోర్స్ ఇచ్చారు, ఒకటి స్లైడింగ్ డోర్స్. సో స్పేస్ ఏరియా కూడా చాలా బాగుంది. మనం స్టోరేజ్ ఏరియా కూడా ఇక్కడ ఎంత సామాన్లు పెట్టుకోవచ్చు ఇదంతా కూడా. సో పైన కూడా చాలా బాగా ఇచ్చారండి. అలాగే ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు లోపల. ఈవెన్ బెడ్రూమ్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ చాలా పెద్దగా అయితే ఉందండి ఇదంతా కూడాను. చాలా డిజైన్ అయితే చాలా బాగా చేయించారు. ఇక్కడ కూడా స్టోరేజ్ ఏరియా ఇచ్చారు చూడండి. హాల్కి ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు, అలాగే బెడ్రూమ్కి ఒక అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. సో చాలా బాగా ఇచ్చారండి హౌస్ అంతా కూడాను. ఇంకా బయట అయితే వాష్ ఏరియా ఇచ్చారనమాట. చెట్లు అవి బాగా పెట్టారు. సో పైకి వెళ్దాం, మనం పైన చూద్దాము. ఇంకా పైన కూడా చాలా స్పేసియస్గా ఉందండి. సో ఈవెన్ పిల్లర్స్ కూడా ఇచ్చారు, మీరు 3 ఫ్లోర్ కావాలన్నా వేసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా. సో చూస్తున్నారా పైన అంతా హౌసెస్ ఇలా ఉంటాయి.
చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఉన్నాయండి. ఇదంతా చిన్మయ నగర్ ఇంద్రమ్మ కాలనీ. సో పైన కూడా వాటర్ స్టోరేజ్ సంబంధించిన ట్యాంక్స్ అయితే ఉన్నాయి. 2 ట్యాంక్స్, ఒక్కో హౌస్కి ఒక్కో ట్యాంక్ అనమాట. సో 750 లీటర్స్ అంతా కూడా. సో బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. ఇదంతా చిన్మయ నగర్ అండి. హౌసెస్ అయితే చాలా ఉన్నాయి. పైన పిల్లర్స్ ఇచ్చారు చూడండి. సో హౌస్ ఏదైనా మళ్ళీ మీరు 3వ ఫ్లోర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు అనమాట. సో లొకేషన్ అది చాలా బాగుందండి. ఇక్కడంతా కూడా చాలా సూపర్గా అయితే ఉంది. ఇటుపక్క చూడండి హౌసెస్ అన్ని ఎలా ఉన్నాయో. సో అక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉంది. సో హౌసెస్ అన్నీ ఇలా ఉంటాయి. చుట్టుపక్కలంతా మొత్తం కూడా చాలా పీస్ఫుల్ ఏరియా అండి. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఈ హౌస్ వచ్చి 180 సెంట్లో ఇచ్చారండి. సో మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. సో చాలా బాగుంది హౌస్. ఈయన దగ్గరుండి మరి కట్టించారు, కింద పైన కూడా. దీనికి ముందర కూడా సిమెంట్ రోడ్ ఉంది, మున్సిపల్ వాటర్ వస్తాయి, సంప్ ఉంది. బోర్ అయితే లేదండి, అది గుర్తుపెట్టుకోండి. సో అనంతపురంలోని చిన్మయ నగర్ దాటిన తర్వాత ఇంద్రమ్మ కాలనీ వస్తుంది. అందులో ఈ హౌస్ అయితే కట్టారండి. హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఉందండి. సో నార్త్ ఫేస్లో కట్టారు, చాలా బాగుంది. మనకు కావాల్సిన, ఇంటికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చాలా తక్కువ ధరకే నడుతున్నారు హౌస్. సో మంచి హౌస్ అండి, మిస్ చేసుకోవద్దండి. చాలా బాగుంది హౌస్ అయితే. సో మీకు ప్రైస్ వచ్చేసి 40 lakhs చెప్తున్నారు. సో 40 లక్షలకే కింద పైన మీరు సొంతం చేసుకోవచ్చు హౌస్ని అయితే. సో చాలా బాగుందండి హౌస్ అయితే, ఎవరు మిస్ చేసుకోవద్దండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే హౌస్ కొనాలి అనుకునే వాళ్ళకు ఇది మంచి ఛాన్సు, మంచిగా ఉపయోగపడుతుంది. మనకు నియర్ బై JNT వస్తుంది. సో పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంది. సో పక్కనే టిట్కో హౌసెస్ ఉన్నాయి దగ్గరలో. మంచి ఏరియా అండి, ఇది డెవలప్ ఏరియా. ఇలా వెళ్తే స్ట్రైట్ మనకు రాప్తాడు వెళ్ళిపోతుంది. ఇలా రాప్తాడు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. 40 లక్షలకే అద్భుతమైన ఇంటిని మీ సొంతం చేసుకోండి. సో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.